ఇప్పుడు వెంకట్ గారు సో తను చెప్పారు తన వర్షన్. సో ఇప్పుడు మీరు ఆమోదం అంటే మీరు ఓకే మేము కూడా అమలైతే బాగానే ఉంటుందని మీరు ఒక కాంగ్రెస్ నుంచి చెప్పారు. కానీ బీసీలకి సంబంధించిన రిజర్వేషన్ బిల్లో ఒక రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం కాబట్టి జస్ట్ తను వెళ్తున్నారు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. ఇప్పుడు రెడ్డి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళంతా ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా, అంటే రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం ఎందుకు పోవట్లేదు అంటే అయిష్టంగానే వెళ్తున్నారు అనేది అయితే విమర్శ వస్తుంది. దీనికి ఏం చెప్తారు మేడం? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. అసలు ఈ సభను ఎవరు నిర్వహిస్తున్నారు అది కదా మెయిన్ ఇంపార్టెంట్. సో బీసీ పోరు గర్జన అని చెప్పి జాజుల్లో శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళు అంత బీసీలో ఐక్యతతో దాదాపు కొన్ని 20-30 సంస్థలన్నీ కలిసి సంఘాలన్నీ కలిసి వాళ్ళు మూకముడిగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలన్నీ దీంట్లో ఆహ్వానితమే, అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు, చిన్న చిన్న పార్టీలు కూడా ఏదైనా సరే ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ అన్నీ ఈ బీసీ పోరు గర్జనలో అందరూ ఆహ్వానితులే. ఎట్లా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులానికి సంబంధించింది 42% రిజర్వేషన్ చట్టం చేసిన తర్వాత, ఇప్పుడు అది చట్టం ఏది మంచిదా బిల్లు చెడ్డదా అని చెప్పి తర్వాత విషయం మేడం. దానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు సపోర్ట్ చేసినాయి. సో సపోర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కేంద్రంలో బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం కోసం జరిగిన చర్చ కదా ఇది. దానికి మీరు మద్దతుగా వెళ్తే బాగుంది. ఇన్కేస్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ పోరు గర్జన ఏర్పాటు చేసి ఉంటే రాజకీయంగా మీరు రాకపోవడానికి కూడా వేరే అనుకోవచ్చు. కానీ ఒక బీసీ సంఘాలన్నీ కలిసి పెట్టిన తర్వాత కూడా మీరు పోవట్లేదంటే మీకు బీసీ సంబంధించిన రిజర్వేషన్ బిల్ అంటే ఇష్టం లేదంటే కదా, బీసీలకు 42% రిజర్వేషన్ దక్కడం ఇష్టం లేనంటే కదా, అదే కనపడుతుంది కదా. ఇన్కేస్ కాదని అంటున్నారు అన్నగారు. మరి కాదని అన్న తర్వాత అప్పుడు 12% అంటే 10% వరకు ఎస్టీల 12% వరకు ఎస్టీల రిజర్వేషన్ ఇస్తాం, ముస్లింల రిజర్వేషన్ పెంచుతామని చెప్పి అది కూడా చెప్పారు కదా. మరి 50% క్యాప్ పెరుగుతుంది కదా. మరి పెరిగినప్పుడు అప్పుడు దానికి సాధ్యాలు గుర్తు రాలేదా? అప్పుడు రాజ్యాంగబద్ధమైన అంశాలు గుర్తు రాలేదా? సో మేమేమి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటే మేడం, మీరు చూడండి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇక్కడ కేవలం ఇప్పుడు మీరు అపరిచితు సినిమాలో ఇక్కడ రాములాగా అక్కడ రెమోలాగా, రాష్ట్రంలో రాములాగా ఉన్నారు వీళ్ళు, అక్కడ ఢిల్లీలో పోయేసరికి రెమోలాగా మారుతున్నారు. మాకు తెలియదు అంటున్నారు, మాకు గుర్తు లేదని అంటున్నారు. కానీ అసెంబ్లీలో బీసీ బిల్లుకు సంబంధించిన అంశం మీద మీరు ఏదో మద్దతు తెలిపారు. మీ హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. మీ కవిత గారు ఏది బీసీ కాకపోయినప్పటికీ కూడా మీ కవిత గారు జ్యోతిబా పూలే ఆశయాన్ని నేను వారసురాలని చెప్పుకునే కవిత గారు అంటే ఏది బీసీల ఐక్యత అన్నారు. మరి ఆ బీసీల ఐక్యత గురించి ఎందుకు పోరాడతలేదు, ఎందుకు కొట్లాడతలేదు? సో నేనేమంటున్నా అంటే ఇన్ని అంశాలు మీ పరిధిలో ఉన్న తర్వాత ఏదో అంటే వాళ్ళు బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకున్న మీటింగ్కి ఒకరోజు ముందు పోయినాం మేము. నిన్న మా పీసీసీ గారు, దాంతోపాటు మన కొండా సురేఖ గారు, దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ పోయారు. సో మీలో ఒక్కరు కూడా ఎందుకు పోలే? ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారు ఎవరు, మన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ పేరు చెప్పుకున్న మంత్రిగా ఆయన వారు ఉన్నారు, గాయత్రిరావు గారు ఉన్నారు, బీసీ గంగుల కమలాకర్ గారు ఉన్నారు, పజ్జన్న గారు ఉన్నారు, నేనేమంటున్నాను వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా వాళ్ళ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్న కవిత గారు పోలేదు, వాళ్ళు పోలేదు, వీళ్ళందరూ ఎందుకు పోలేదు అని అంటున్నా. ఒక్క మాట స్పష్టంగా చెప్పండి. ఇక్కడ మీరు బీసీ రిజర్వేషన్ బిల్లుకు మీరు మద్దతు ఇచ్చిన విధానం ఉత్తదేనా? మీరు కావాలంటే ఏదో ఇక్కడున్న బీసీ ఓట్లను కొల్లగొట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నమా, లేక నిజంగా బీసీ రిజర్వేషన్ 42% నిజంగా పెరగాలని చెప్పి ఆకాంక్షతో ఉన్నారా? ఈ విషయం మీద బీఆర్ఎస్ క్లారిటీ ఉండాలి. ఇక బీజేపీ విషయం ముచ్చట కోసం ఒకసారి మాట్లాడదాం. కిషన్ రెడ్డి గారికి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ చేసిరంట. ఏమని ఫోన్ చేసిరంటే, సార్ మీరు రావట్లేదా, మరి అక్కడ ఇంత పెద్ద గర్జన జరుగుతుంది, మరి ఇక్కడైతే బీసీ బిల్లు ప్రవేశపెట్టారంటే వీళ్ళు అన్నారు కదా అది దాంట్లో ముస్లిం మతం కోణం ఉంది కాబట్టి మేము రావట్లేదని చెప్పారంట. మరి ఇక్కడ ఎందుకు మద్దతు ఇచ్చారు, మరి ఇక్కడ ఎందుకు అసెంబ్లీలో దాని మీద ప్రస్తావన ఇచ్చారు ఎందుకు అంటే ఖచ్చితంగా అతను వచ్చిన తర్వాత 100% మేడం నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ బీసీలని ముఖ్యమంత్రి చేస్తా అన్నది బీజేపీ. ఏది 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అన్నది. సరే తెలంగాణ ప్రజలు బీజేపీ నమ్మలేదు కాబట్టి 8 స్థానాలతో కట్టబెట్టి వాళ్ళను ఒక చోట ప్రతిపక్షంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత కనీసం బీసీలని ఒక ఎల్పీ నేతగా చేసే ప్రయత్నం జరుగుండొచ్చు ఏది అసెంబ్లీలో, అది కూడా జరగలేదు. అక్కడ మహేశ్వర్ రెడ్డి గారిని పెట్టే ప్రయత్నం చేశారు. అంటే బీసీల పట్ల వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, బీసీల పట్ల వీళ్ళకు ప్రేమ లేదు, బీసీల పట్ల వీళ్ళకున్నదా కేవలం ఒక ఓట్ పోల్ మేనేజ్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఇన్ కేసు నిజంగా చెప్తున్నా బీజేపీ పార్టీకి ఈ వేదికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, లేకపోతే మిగతా చాలా రాష్ట్రాల్లో మీరు ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఎక్కడ మీరు బీసీ కులగణన చేపట్టినా కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో మీరు 100% మాకు ఓట్లు అడగని చెప్పి అడిగే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ బీసీలను ఇక్కడ అన్యాయం చేసి పైన మీరు మద్దతు ఇవ్వకుండా ఇన్ కేసు పైన కనుక మద్దతు ఇచ్చారనుకోండి, మోడీ గారి దగ్గర బీజేపీ వాళ్ళ పెద్దల దగ్గర ఏమని చెప్తున్నారు వీళ్ళు, ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ కూడా ఇంక్లూడ్ అయిందని చెప్పి అక్కడ కొర్రలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మద్దతు ఇచ్చి అక్కడ కొర్రలు పెడుతున్నారంటే మీ ద్వంద్వ వైఖరి ఏంటో తెలిసిపోతుంది కదా. పార్టీలు ఇప్పుడు మీరనే కాదు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కూడా బీసీలకు ఏం చేసేది ఏముండదు, జస్ట్ అలా చెప్తూ ఉంటారు. అన్ని పార్టీలు ఒకటే, బీసీలకైతే ఎలాంటిది జరగలేదు అనేది తన మెయిన్ క్వశ్చన్. ఏం చెప్తారు?
మేడం యాక్చువల్గా విషయం ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుండే ఈరోజు. అంటే బీసీలో ఉన్న అంశాలని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడు. ఇందాక ఒక మాట అనుండే ఉసిరికాయ బస్తా అని చెప్పి, అంటే బస్తా నుంచి కానీ సంచి నుంచి కానీ ఉసిరికాయ తీస్తే ఒక చోటు ఉండవు రాళ్ళు, అంటే ఇట్లా ఇది విస్తీర్ణంగా వెళ్ళిపోతాయి ఇట్లా. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. బీసీలతో ఐక్యత ఏర్పడింది. ఏది మా వాటా మాకు ఎంత ఉందని తేలిన తర్వాత ఈ వాటా మాకు కావాల్సిందని చెప్పి తెలంగాణ రాష్ట్రం సెంట్రిక్గా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా అది పాకే ప్రయత్నం జరిగింది, జరగబోతుంది. సో దీని వెనకాల ఒక ప్రధాన కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తాం మేడం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగే మొత్తం ఈ ప్రయాణంలో వారు ప్రధానంగా ఎత్తుకున్న నినాదం అంటే ఎక్స్రే తీయాలి. ఇప్పుడు మన బాడీకి ఎక్స్రే తీస్తే బాడీలో ఏ రోగం ఎక్కడుందో ఎట్లా తెలుస్తుందో ఈ భారతదేశానికి కూడా ఎక్స్రే కావాలి. ఎస్టీల జనాభా ఎంత, ఎస్సీల జనాభా ఎంత, బీసీల జనాభా ఎంత తెలియాలని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎస్సీ ఎస్టీల జనాభాకు చట్టబద్ధత ఉంది మేడం. చట్ట ప్రకారము వాళ్ళ జనాభాను తీసుకోవచ్చు. కానీ బీసీల జనాభాకు చట్టబద్ధత లేదు. సో ఆ చట్టబద్ధత కల్పించినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది. ఉద్యోగాల్లో కానీ, దాంతోపాటు అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా ఏ అంశాలు ఉన్నా సరే వాళ్ళ వాట ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలుసుకోవాలంటే ప్రధానంగా చేయాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడొక్కడ దాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత జనాభా లెక్కలు చేసినాం. ఎందుకు జనాభా లెక్కలు చేయాల్సి వచ్చింది, ఎందుకు బీసీ కళ్ళగలను చేయాల్సి వచ్చిందంటే ఇందాక అన్నగారు చెప్పారు బీఆర్ఎస్ నుంచి. సో అన్నగారు నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైతే కుటుంబ సర్వే చేసిరు, సకల జనుల కుటుంబ సర్వే చేసిరు, అది లెక్కలు దాదాపు 10 సంవత్సరాల వరకు రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక మనం అప్లికేషన్ చేస్తే ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాలే. అదే ఎంఆర్ ఆఫీస్లో అక్కడే పరిమితమైంది, వాళ్ళు ఇంకా ఇయ్యలే. లాస్ట్ మూమెంట్లో మేము కులగణన చేపడతాం అనుకున్నప్పుడు మీరు అధికారంలో రాకంటే ముందు దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏం ఉపయోగం? సో సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన జడ్జిమెంట్లో ఒక మాట స్పష్టంగా చెప్తుంది. మేమేమంటున్నాం, ఎస్ బీసీలు నిజంగా వెనుకబడ్డారని ఆ భావన మీతో పాటు మాకు కూడా ఉంది. రాజకీయ పార్టీలుగా మీకుంది, ఏది పార్లమెంట్లో చట్టాలు చేసే ప్రజాప్రతినిధులుగా మీకు కూడా ఉంది, ఆ భావన మాకు కూడా ఉంది. కానీ మీరు చేస్తున్న ఏది చట్టబద్ధత ఏదైతే ఉందో దానికి ఒక లెక్కపత్రం కావాలి. లెక్కపత్రం ఉన్నప్పుడే మీరు చేసిన చట్టబద్ధత ప్రాపర్ వేలో ఉంటుంది. దాని ద్వారా వేరే సామాజిక వర్గాల వాళ్ళను కూడా సాటిస్ఫాక్షన్ చేసినట్టు ఉంటుందని అనగానే ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేడం మేమేమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత ఏదో విషయాన్ని మేము దాటివేసే అవకాశం మాకు ఉంటుంది, కానీ మేము దాటివేయలే. మేము దాన్ని చేసి చూపించినాం. మాకు చిత్తశుద్ధి ఉంది. కేవలం 1-2 నెలల కాలంలోనే అన్ని పార్టీలను ఒప్పించి ఇక్కడ మేము చట్టం చేసిన తర్వాత పార్లమెంట్లో కనుక ఆమోదం పొందితే కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు మేడం, ఈ దేశవ్యాప్తంగా చిన్న పెద్ద రాష్ట్రాలన్నింటిలో ఈరోజు బీసీ కులగణన చేపట్టాలని చెప్పి పెద్ద ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం వచ్చినప్పుడు మీరు చూడండి, ఒకసారి బీసీ మండల కమిషన్ ఏర్పడినప్పుడు ఏది కమండలాన్ని చేతిలో పెట్టుకొని బీజేపీ నాయకులు తిరిగారు. ఏది రామ మందిరం పేరుతో. మేము రామ మందిరాన్ని వ్యతిరేకిస్తలేము, కానీ ఒకదాన్ని ఏది మట్టి కల్పించడం కోసం ఇంకో దాన్ని లేవనెత్తిన ఒక కుటీలమైన బుద్ధి బీజేపీ పార్టీకి ఉండే, బీజేపీ ప్రభుత్వానికి ఉండే ఆ రోజు. సో అదే బుద్ధి ఈరోజు ప్రదర్శిస్తే ఎవరిని అన్యాయం చేసినట్టు? అంటే మీరు కాంగ్రెస్ పార్టీతో మీరు ఎన్ని గట్టి పంచాయతీలను ఉండొచ్చు కాక, కానీ ఈ దేశంలో కేవలం ఏదైనా వనరులు కానీ ఏదైనా అంశాలు కానీ కొన్ని కులాలకే పరిమితం అవ్వడం ఏదైతే ఉందో అది ఎంతవరకు మంచిది కాదు, ఎంతవరకు కరెక్ట్ కాదు. నేను ఒక షెడ్యూల్ ట్రైబ్ని, ఇక్కడ చిన్న క్వశ్చన్, మీరు చట్టాన్ని తీసుకొచ్చారు, ఆమోదం చేయాలని అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగి ఉంటే మేబీ ఇంకొంచెం ఎఫెక్ట్ అయ్యేదేమో అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. మేడం ఇక్కడ మేము ప్రభుత్వంలో మా బాధ్యత ఏముంది? ప్రభుత్వంలో మేము ఉన్న తర్వాత, మాకు అసెంబ్లీలో మెజార్టీ ఉన్న తర్వాత మా బాధ్యతగా మేము చట్టాన్ని పాస్ చేసి మేము పంపించినాం. మాకు ఒక గురుతర బాధ్యత మేము చేయగలిగినాం. మేడం మీరు చూడండి, ఈ బాధ్యతను చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం ఇది. అయినా సరే మేము దాన్ని చేయగలిగినాం. ఎందుకు చేయగలిగినాం? బీసీల మీద ప్రేమతో చేయగలిగినాము. బీసీని రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అన్యాయం కాబడరని చేయగలిగినాము. వాళ్ళ పట్ల వాళ్ళ తరపున న్యాయం జరగాలి, వాళ్ళకు మంచి జరగాలి, వాళ్ళకు ఉద్యోగం ఉపాధి అంశాల్లో వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలన్న కారణం చేత ఈరోజు మేము చేయగలిగినాం. సో ఇంత ఒక గురుతర బాధ్యతను మేము చాలా బాధ్యతగా చేసినందుకు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ బాధ్యతను కూడా అటు బీజేపీ కనుక నెత్తినేసుకొని కనుక చేయగలిగితే అది 100% సక్సెస్ అయితే. ఎందుకు కాదు మేడం? మీరు చూడండి, తమిళనాడులో షెడ్యూల్ 9లో చేర్చినప్పుడు కూడా ఆ రోజు పివి నరసింహరావు గారు 1992లో ఆయన దీంట్లో చాలా హెల్ప్ చేయడం జరిగింది. పివి నరసింహరావు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కదా. సో మేము ఇదే అంటున్నాము. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ప్రేమతో ఈరోజు బిల్లు పాస్ చేసి కేంద్రం పంపించారు. ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ వాళ్ళు ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. నిజంగా బీసీల మీద మీకు ప్రేమ ఉంటే, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో చేద్దామని ఆశ కనుక మీకు ఉండుంటే ఈరోజు బీసీలను అక్కడ అవకాశం కల్పించండి. వార్డు సభ్యులు కానీ, సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, జడ్పీ సభ్యులు కానీ ఎవరైనా సరే ఈరోజు బీసీలు వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటుంది. 42% వాళ్ళు వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు 42% ఉన్న ప్రజాప్రతినిధులు
రేపు అసెంబ్లీలో కూడా ఉంటారు, రేపు పార్లమెంట్లో ఉంటారు. అప్పుడు వాళ్ళ చైతన్యం పెరిగి వాళ్ళలో అవకాశం ఉంటుంది కదా మేడం, వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది కదా. ఇది చేయడానికి బీజేపీ ఎందుకు ఆలోచిస్తుందంటే బీజేపీ కావాల్సింది మతపరమైన రాజకీయాలు. మతం ఆధారంగా రాజకీయాలు చేయదలుచుకున్నప్పుడు కులాల పరమైన అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళను ఆర్థిక అభివృద్ధి చేయడం కోసం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రాలేదు కూడా. అయినా సరే మీ కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు బీసీ సంబంధించిన నాయకులు అటు బీఆర్ఎస్లో ఉన్న బీజేపీలో ఉన్న ఈరోజు జంతర్ మంతర్లో జరుగుతున్న పోరు గర్జన ఎవరైతే ఉందో ఈ బీసీ నాయకులు చేస్తున్న పని అది. ఇది బీసీ నాయకులు చేస్తున్న పని మీరంతా సమర్థించండి. మేము సమర్థించినాం, మేము పోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, రాహుల్ గాంధీ గారు వస్తున్నారు, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. మీరు కూడా చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఆ రోజు మేము చెప్తున్నాం కదా, ఈరోజు మన జాజుల శ్రీనివాస్ గారు కూడా ఒక మాట స్పష్టంగా చెప్తుండే, మీరు కనుక పార్టీలకు అతీతంగా అటు బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ ఉన్న నాయకులు కనుక మాకు ధన్యవాదాలు అండ్ మాకు కనుక మా దగ్గరికి వచ్చి ప్రయత్నం కనుక చేస్తే మాత్రం మేము 100% ఇదే సభని, ఈ పోరు గర్జన సభని కాస్త ధన్యవాద సభగా మేము మార్చుకుంటాము, ఈ బీజేపీకి ధన్యవాదం తెలిపే సభగా మేము మార్చుకుంటామని చెప్పి ఎస్ దానికి మేము కూడా మద్దతు ఇస్తాం. మేము మద్దతు ఇస్తాం మేడం. మా పార్టీకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మేము ఇక్కడ ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం చేసే న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తులుగా మేము 100% మద్దతు ఇస్తాం. కానీ ఆ చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్న తర్వాత మేము ఎంత దూరమైనా తలగడానికి సిద్ధపడతాం. కానీ అది నిరూపించలేని ఎడల మిమ్మల్ని ఏ రోజుకి మేము ఎండగడుతూనే ఉంటాం. ఇంకో భాష కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కవిత గారు ఎటువైపు ఉన్నారు అంటే బీసీ నినాదాన్ని ఎత్తుకొని రాజకీయం చేయదలుచుకున్నారా, లేకపోతే ఆ బీసీలను అభ్యున్నతి కోసం ముందుకెళ్దాం అనుకుంటున్నారని కనుక వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత అదే బీసీ పోరు గర్జన కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, అక్కడ బీసీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న కవిత గారు పోకపోయినప్పటికీ కూడా కొంతమంది బీసీ నాయకులను పురమాయించి పంపించే బాధ్యత కవిత గారు కనుక తీసుకుంటే అప్పుడు కవిత గారు చేస్తున్న ఉద్యమానికి ఒక చిత్తశుద్ధి ఉన్నట్టు మేము నమ్ముతాం. లేదంటే కవిత గారు తన రాజకీయం కోసం వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు బీసీ కోసం, ఒకళ్ళు ఎస్సీ కోసం, ఒకళ్ళు ఎస్టీ కోసం ఇలా విడిపోయి వాళ్ళ కుటుంబంలో విలువ సామాజిక వర్గం మొత్తం విడిపోయి ఈరోజు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుందని చెప్పి మేము భావిస్తాం.